హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే మీ యొక్క సెర్చ్లో టెక్నీషియన్ తెలుగు అంటే సెర్చ్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్ ద్వారా పొందగలరు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క స్క్రీన్ని మీ పీసీలో ఏ విధంగా మిర్రర్ చేయాలో చూద్దాం. దీనికోసం మీరు చాలా సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి కాకపోతే వాటన్నిటిలో కల్లా బెస్ట్ ఏంటంటే వండర్షేర్ మిర్రర్ గో అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి ఓపెన్ చేయండి. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ఒకసారి క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని అడుగుతుంది. ఓకే ఇచ్చేయండి. లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ ఇచ్చేయండి. టర్మ్స్ అండ్ పాలసీ యాక్సెప్ట్ చేసినట్టు. తర్వాత నేను సింపుల్గా నెక్స్ట్ ఇచ్చేసి ఈ విధంగా ఇన్స్టాల్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాన్ని సింపుల్గా ఈ విధంగా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి లాంచ్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫినిష్ ఇచ్చేయండి కింద. చేసినాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయినాక మీరు యూఎస్బీ ద్వారా కానీ లేదంటే యూఎస్బీ కేబుల్తోనైనా లేదంటే వైఫైతోనైనా మీ యొక్క ఆండ్రాయిడ్ స్క్రీన్ని మిర్రర్ చేయొచ్చు. లేదు, ఇక్కడ యూఎస్బీ కేబుల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నా యూఎస్బీ కేబుల్ నేను ప్లగ్ ఇన్ చేస్తున్నాను ఇప్పుడు నా మొబైల్కి. ఈ విధంగా ఒకవేళ మిమ్మల్ని అప్డేట్ అడిగితే మీకు ఇష్టం ఉంటే అప్డేట్ చేయండి, లేదంటే రిమైండ్ మీ లేటర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీకు సెట్టింగ్స్లో యూఎస్బీ డీబగ్గింగ్ ఎనేబుల్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అది మీకు డెవలపర్ ఆప్షన్స్లో ఉంటుంది సెట్టింగ్స్లో. దాన్ని ఒకసారి ఎనేబుల్ చేసి మీ కేబుల్ని ఈ విధంగా ప్లగ్ ఇన్ చేయండి ఫ్రెండ్స్. ప్లగ్ ఇన్ చేయగానే ఇక్కడ సోనీ D2302 అన్న మొబైల్ చూపెట్టింది కదా, చూపెట్టి కింద కనెక్టింగ్ అని పడింది చూసారా. పర్సెంటేజ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 80% అని ఉంది కదా. ఈ విధంగా ఒకసారి ఇది 100 అయ్యాక మన ఫోన్ కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. అది కనెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, నాది ఆల్రెడీ. కనెక్ట్ అయ్యాక ఈ విధంగా మీ యొక్క స్క్రీన్ అనేది, ఆండ్రాయిడ్ స్క్రీన్ అనేది మీ పీసీలో ఈ విధంగా మిర్రర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పీసీని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ స్క్రీన్ని కూడా కంట్రోల్ చేయగలం. మీరు ఇప్పుడు మీ మౌస్తో డ్రాగ్ చేసి మీరు దేని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో కూడా మనం ఇక్కడ పీసీలో ఏం చేస్తే మీ మొబైల్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. మీరు మొబైల్లో టచ్ చేసినట్లయితే మీ పీసీలో కూడా అదే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి. ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. నా మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా అక్కడ కూడా అదే డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ స్క్రీన్ని మీరు మిర్రర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు మీరు. ఇటు పక్కకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీటి ద్వారా క్యామ్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఏదంటే అది మీ మొబైల్ని ఎలా యూజ్ చేస్తారో అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.